పెంచడానికి హెల్త్ డిపార్ట్మెంట్ చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఈ ప్రపోజల్స్ ద్వారా రాష్ట్రంలో దాదాపు 5 కోట్ల మందికి పైబడి వైద్య సేవలు అందించబడతాయి. 2 లక్షల నుంచి 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా విలువైన వైద్య సేవలు అందించబడతాయి. దాంట్లో ఏంటంటే 2.5 lakhs విలువైన వైద్య సేవల్ని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. 2.5 లక్షల నుంచి 25 లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వంలో ఈ సర్వీసెస్ ఏదైతే ఆరోగ్యశ్రీ అనే పథకం కింద చేసేవాళ్ళో వాళ్ళు కేవలం 4,30,00,000 మందికి మాత్రమే ఈ వైద్య సేవల్ని అందించడం జరిగేది. అప్పుడు నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ కేవలం 5 లక్షలు మాత్రమే వైద్య సేవలు విలువైన వైద్య సేవలను అందించేవాళ్ళు అనుకుంటాను. బట్ ఇప్పుడు 25 లక్షల వైద్య సేవలు అందించడం, అది కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ స్కీమ్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించబడితే మనం చేస్తాను. అదేవిధంగా ప్రత్యేకంగా వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రస్తావించి వారికి కూడా ఈ వైద్య సేవలు పరిగణించాలని చెప్పేసి కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు. తప్పకుండా వారికి కూడా ఈ వైద్య సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఈ 25 లక్షల విలువైన వైద్య సేవలకు సంబంధించిన చెల్లింపులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీయే ప్రాసెస్ చేసి చెల్లించేస్తుంది. డబ్బులు ఏదైతే చెల్లించాలో అది ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేస్తుంది తర్వాత. అదేవిధంగా ఏదైతే ఈ పథకం ద్వారా 3,257 రకాల వైద్య సేవలు ఏదైతే ఇప్పుడు అందించబడుతున్నాయో అవన్నీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఎక్సెప్ట్ ఈహెచ్ఎస్ డబ్ల్యూజేహెచ్ఎస్ ఏదైతే ఉన్నాయో 9 లక్షల మంది మాత్రమే వాళ్ళు, మిగతా 5,02,00,000 మందికి కూడా ఈ వైద్య సేవలు 3,257 రకాల వైద్య సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. గతంలో ప్రభుత్వ రంగ హాస్పిటల్స్లో కేవలం 169 వైద్య సేవలు మాత్రమే రిజర్వ్ చేయబడితే ఇప్పుడు 324 వైద్య సేవల్ని ఈ కేంద్ర గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా అందించబడతాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా ఈ ఆర్ఎఫ్పిలో ఈ ప్రతిపాదనలు ఏదైతే ఉందో కొన్ని ఈ పేషెంట్కి సంబంధించి మెరుగైన సేవలు అందించడానికి అనేక సూచనలు కూడా చేయబడ్డాయి. ఉదాహరణకి మనం హాస్పిటల్లో చేరిన తర్వాత అప్రూవల్ రావాలని చెప్పేసి చెప్తారు. సో అప్రూవల్ రోజైనా రాలేదు, 2 రోజులు రాలేదు. గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు ఏమిటంటే దాని మీద ఒక బాధ్యతగా ఆ కార్యక్రమాన్ని చేయకపోవటం మూలంగా హాస్పిటల్లో చేరిన తర్వాత దీనికి అప్రూవల్ లేదు కాబట్టి మీరు డబ్బులు కడితే మేము చేస్తామని చెప్పి ఒక విధానం ఉండేది. దానివల్ల చాలా నష్టపోయారు. కానీ ఇప్పుడు ఈ ఆర్ఎఫ్పిలో పేషెంట్ చేరిన తర్వాత 6 గంటల లోపల పర్మిషన్ అప్రూవల్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 15 రోజుల లోపల దీనికి సంబంధించిన లావాదేవీలు హాస్పిటల్స్కి ఏదైతే పేమెంట్ చేయాలో ఆ ట్రాన్సాక్షన్ కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి నిబంధనలు చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఎటువంటి ఫ్రాడ్స్ జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం యాంటీ ఫ్రాడ్ పిఎంజేఏవై అలైన్మెంట్ యాంటీ ఫ్రాడ్ ప్రోగ్రాం ద్వారా 7 రోజుల్లో గుర్తించి దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకోబడుతున్నాయని కూడా మానిటర్ చేసే విధంగా ఈ ఆర్ఎఫ్పి తయారు చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా ఏదో పథకం ఇచ్చేసాము ప్రజలు హాస్పిటల్స్కి వెళ్ళిపోయినని కాకుండా ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆధ్వర్యంలో నడిపే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వీటన్నిటిని కూడా ఏ విధంగా జరుగుతుంది ఎప్పటికప్పుడు మానిటర్ చేయటమే కాకుండా ఒక క్యూఆర్ కోడ్నిచ్చి పేషెంటు తనకి జరిగిన వైద్య విధాన ప్రొసీజర్స్ ఏమిటి, దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఏమిటి, అన్ని విషయాలు కూడా తెలుసుకోవడానికి ఎక్కడైనా ఆలస్యం అయితే ఎందుకు ఆలస్యమైంది ప్రతి స్టేజ్ను కూడా పేషెంట్ తెలుసుకునే హక్కు కలిగించే విధంగా ఈ క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను.
అదేవిధంగా 2019-24 మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం 7 మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మిగిలిన 10 కాలేజెస్ని పీపీపీ మోడ్లో పూర్తి చేయడానికి 2 ఫేజెస్లో బిడ్స్ పిలవటానికి తయారు చేసిన డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పి మరియు కన్సెషన్ అగ్రిమెంట్లకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మొదటి ఫేజ్లో ఆదోని, మార్కాపూర్, మదనపల్లి మరియు పులివెందుల్లో మొదటి ఫేజ్లో ఇది టేకప్ చేయబడుతుంది. మిగిలిన 6 కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ 6 కాలేజెస్కి కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే దానికి కూడా వెంటనే ఇటువంటి ఆర్ఎఫ్పిని మళ్ళీ ఇచ్చి దానికి కూడా పీపీపీని తయారు చేస్తాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఏదేమైనా కూడా ఈ 10 కాలేజెస్లో కూడా 27-28 2027-2028 అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్స్ జరిగే విధంగా ఈ కాలేజెస్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఈ పీపీపీ మోడ్లో కూడా స్టూడెంట్స్కి ఎటువంటి ఆర్థిక భారం పడకోకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఏపీసీఆర్డీఏ అథారిటీ తీర్మానం నెంబర్ రెజల్యూషన్ నెంబర్ 546/2025 డేటెడ్ 26/25 ద్వారా ఆమోదించిన విధంగా 1/1/2025 కానీ తర్వాత కానీ రాజధాని అమరావతిలో భూమిని కేటాయించిన విద్య మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థలకు ఈ స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉంటుందో అమ్మకం ల్యాండ్ అమ్మిన వాళ్ళకి కానీ లేకపోతే లీజ్ ఇచ్చిన వాళ్ళకి కానీ ఏదైతే స్టాంప్ డ్యూటీ ఉంటుందో దాన్ని ఎగ్జామ్ట్ చేసే ప్రతిపాదనని క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ నిర్ణయం మూలంగా మంచి పేరెన్నిక గన్న సంస్థలు, వైద్య సంస్థలు కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి ఈ అమరావతి ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేస్తానికి రావటం, తద్వారా మరి మంచి వైద్య సేవలు అందించడం కానివ్వండి, ఉపాధి అవకాశాలు లభించడం కానివ్వండి, మరి నైపుణ్యం కలిగిన వైద్య సేవలు కూడా అందుతానికి అవకాశం లభిస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాష్ట్రంలో 31/8/2025 వరకు యుఎల్బి, యూడిఏ, ఏపీసీఆర్డీఏ పరిధిలో అనధికారికంగా నిర్మించిన భవనాలు మరియు మంజూరైన ప్రణాళికను ఉల్లంఘించి నిర్మించిన భవనాల నియంత్రణ మరియు జరిమానా విధించడానికి కొత్త పథకం రూపకల్పనకు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం 1965, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2014 మరియు ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ ఈ చట్టాలని సవరించే ఏదైతే ప్రతిపాదన ఉందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మనందరికీ తెలిసిందే 2014 తర్వాత ఈ అర్బనైజేషన్ మూలంగా కానివ్వండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మూలంగా కానివ్వండి అనేక అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. దాంట్లో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, లేకపోతే ప్లాన్ డీవియేషన్స్ కానివ్వండి, లేకపోతే ఎక్స్ట్రా ఫ్లోర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వచ్చిన తర్వాత చాలామంది బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే అనాథరైజ్గా కట్టినా కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా వాటిని అమ్మేస్తాం కానివ్వండి, లేకపోతే కట్టుకున్న వాళ్ళు దాన్ని ఎక్కడా రుణం పొందటం కానీ మళ్ళీ తిరిగి అమ్మటానికి కానీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మరి నారెడ్కో కానివ్వండి, క్రెడాయ్ కానివ్వండి, సిఎల్ఈఏ లాంటి సంస్థలు వారందరూ కోరిన మేరకు అదేవిధంగా ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఈ రెగ్యులరైజేషన్ 31/8/2025 నాటికి ఉన్న ఈ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కానీ ఇర్రెగ్యులర్ కన్స్ట్రక్షన్ కానివ్వండి వీటిని రెగ్యులైజ్ చేయడానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది. మరి 31/8/2025 నాటికి జరిగిన సర్వే ప్రకారం 59,375 అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్, 49,936 డీవియేషన్స్, 10,212 అడిషనల్ ఫ్లోర్స్ ఉన్నాయని చెప్పేసి సర్వే జరిగింది. వీటన్నిటిని కూడా రెగ్యులైజ్ చేయడానికి ప్రతిపాదనలో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఇక్కడి నుంచి వాళ్ళకి కట్టుకునే అవకాశం కల్పించే విధంగా యంత్రాంగం పనిచేసి, అంటే ఇప్పుడు కట్టుకున్న తర్వాత తప్పని పరిస్థితులు రెగ్యులైజ్ చేసే పరిస్థితులు రానికోకుండా కట్టేటప్పుడే నియంత్రణ చేయాలి. ఒకవేళ కట్టడం డ్రోన్స్ ద్వారా కానివ్వండి లేకపోతే
రకరకాల సర్వేస్ ఏదైతే ఉన్నాయో దాని ద్వారా సర్వే చేసి ఎప్పుడైతే ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో వెంటనే వాటిని డిమాలిషన్ చేసి వీళ్ళు నష్టపోకుండా కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా పరిశ్రమలు వాణిజ్య శాఖ ద్వారా చిత్తూరు జిల్లాలో మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మెస్సెస్ ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పెట్టుబడికి ప్రతిపాదనలకు సంబంధించి 28/8/2025 జరిగిన ఎస్ఐబిబి సమావేశం చేసిన సిఫార్సును ఆమోదించడానికి మన పరిశ్రమలు మరియు వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. ఈ 2 ఇండస్ట్రీస్ కూడా చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేస్తారు. మరి అదేవిధంగా మదర్ డైరీ ఫ్రూట్ ఏదైతే ఉందో 427 కోట్ల పెట్టుబడి, ఇది ఎన్డీడీబీ సబ్సిడరీ 180 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఇంకొక సంస్థ ఏదైతే ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏదైతే ఉందో వాళ్ళు మిల్క్ అండ్ డైరీ ప్రొడక్షన్ తయారు చేస్తారు. 786 కోట్ల పెట్టుబడి, డైరెక్ట్గా 1000 మందికి, ఇండైరెక్ట్గా 1500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి ఈ ప్రతిపాదనలో తెలుపడం జరిగింది. మరి ఈ ఏస్ ఇంటర్నేషనల్కి 73.63 ఎకరాలని ఇవ్వటం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. అయ్యా మదర్ డైరీకి ల్యాండ్ అనుకుంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి అవసరమైన భూముల కేటాయింపును సక్రమంగా ఆమోదించడానికి మరియు సంబంధిత విధానాల ప్రకారం విద్యుత్, రోడ్, పారిశ్రామిక నీరు మొదలైన కొన్ని ఇన్పుట్ల నిబంధనల సౌకర్యాలను కల్పించడానికి మెస్సెస్ స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనపై 28/8/2025 జరిగిన ఎస్ఐబిపి సమావేశ సిఫార్సును ఆమోదించడానికి పరిశ్రమల మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ సంస్థ ఏంటంటే స్పేస్ సిటీ మరియు వాటికి సంబంధించిన 4 ప్రధాన తయారీ ప్రతిపాదనల కోసం ఎకరానికి 5 లక్షలు కేటాయించడానికి సవరణతో ఆమోదించబడింది. వీళ్ళు ఏంటంటే శ్రీహరికోట దగ్గర దాదాపు 1000 ఎకరాలు అనుకుంటాను నాకు తెలిసి. దీంట్లో ఏంటంటే ఎర్త్ స్టోరబుల్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీ, అదేవిధంగా క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీ 2 ఇవన్నీ కూడా అక్కడ ఈ 3 వీటిని కూడా అక్కడ సదుపాయాలు అక్కడ కలిగించడం జరుగుతుంది. ఇదే స్టార్టప్ కంపెనీ. అతను చాలా ఇంట్రెస్ట్గా యువకులందరూ కూడా ముందుకు వచ్చారని చెప్పేసి మరి క్యాబినెట్లో కూడా తెలియజేయడం జరిగింది డిపార్ట్మెంటు. అదేవిధంగా మొత్తం దాదాపు 3 ఫేసెస్లో ఈ ప్రపోజల్లో తీసుకురావడం జరిగింది. ఎక్స్టెంట్ రిక్వెస్టెడ్ 200 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో, 100 ఎకరాలు సెకండ్ ఫేజ్లో, మొత్తం 300 ఎకరాల్లో కోరటం జరిగింది. ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం 3 ఫేజ్లు కలిపి 385 కోట్ల రూపాయలు అవుతుంది. ఏప్రిల్ 2026కి ఫస్ట్ ఫేజు, ఆగస్ట్ 2027కి సెకండ్ ఫేజు, ఆగస్ట్ 2028కి థర్డ్ ఫేజ్. అంటే మొత్తం జూలై 25 నుంచి ఆగస్ట్, అంటే ఈ 3 సంవత్సరాల లోపల ఇది పూర్తి చేస్తారని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మొత్తం 300 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి దీని ద్వారా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. అంటే పరిశ్రమల శాఖ చాలా ఇన్వెస్ట్మెంట్ ఇటీవల 28వ తారీఖు అనుకుంటాను జరిగిన ఎస్ఐబిబిలో చాలా పెట్టుబడులకు సంబంధించి నా ప్రతిపాదనలు ఆమోదించడం జరిగింది. అవన్నీ కూడా లైన్గా చెప్పేస్తాను ప్రతిదీ చెప్పే కంటే కూడా. పారిశ్రామిక అభివృద్ధి విధానం 4O ఎర్లీ బర్డ్ స్కీమ్ నిబంధనల కింద బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్, అదానీ విల్మార్ లిమిటెడ్, టైరోమర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, మిస్సెస్ రామ్షీ
బయో ప్రైవేట్ లిమిటెడ్, మెసెస్ సర్వరాయ షుగర్స్ లిమిటెడ్ మరియు పట్టాభి అగ్రో ఫుడ్స్లకు అర్లీ బర్డ్ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఎస్ఐబిపి చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి మెసెస్ అపోలో టైర్స్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనకు సంబంధించి ఎస్ఐబిపి సమావేశంలో చేసిన సిఫార్సులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ఒక విషయం కూడా చర్చించడం జరిగింది. 2014-19 మధ్యలో అపోలో టైర్స్ వాళ్ళు రేడియల్ టైర్స్ తయారు చేయడానికి దాదాపుగా తెలంగాణలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించిన తర్వాత మన అధికారులు వెళ్ళి రిక్వెస్ట్ చేసినప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అంటే ఏ విధంగా ప్రభుత్వం రియాక్ట్ అవుతుందనే దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటికప్పుడు తెలంగాణ నుంచి మన రాష్ట్రానికి షిఫ్ట్ చేయటం జరిగింది. తర్వాత మరి ఆ ప్రమోటర్స్ చెప్పిన దాని విషయాన్ని బట్టి గత 5 సంవత్సరాల్లో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆఖరికి కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయడానికి కానివ్వండి, లేకపోతే దానికి కావాల్సిన రోడ్డు వసతి ఏర్పాటు చేయడంలో కానీ అనేక సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పేసి కూడా ఆ సంస్థ ప్రతినిధులు చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మరి ప్రభుత్వం స్పందిస్తున్న తీరుని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి కూడా చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దీనికి 1110 కోట్ల రూపాయల పెట్టుబడులు, 500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. ఇది చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. డిసెంబర్ 27 కల్లా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తారని చెప్పేసి మరి ఆ కంపెనీ తెలియజేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి అవసరమైన భూముల కేటాయింపు సక్రమంగా ఆమోదించడానికి మరియు సంబంధిత విధానాల ప్రకారం విద్యుత్, రోడ్డు, పారిశ్రామిక నీరు మొదలైన కొన్ని ఇన్పుట్ల నిబంధనలకు సౌకర్యాలను కల్పించడానికి పీపీపీ పార్క్ పాలసీ క్రింద ప్రైవేట్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి కోసం ఎస్ఐబిబి సమావేశంలో వరహ అక్వాఫార్మా, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ అలీప్ మరియు ఎంఎస్ జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్లు చేసిన ప్రతిపాదనలకి ఆమోదం తెలపడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి వరహ ఆక్వా ఫార్మా ఏదైతే ఎంఎస్ఎంఈ పార్క్ డెవలప్ చేయాలనుకుందో వాళ్ళు 32 కోట్ల పెట్టుబడులు పెట్టి 3500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా వారు ఈ ఎంఎస్ఎంఈ పార్క్ను డెవలప్ చేస్తారు 93 ఎకరాల్లో అని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో 237 కోట్ల పెట్టుబడులు, 5000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇది పెందుర్తి విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. ఇది 63.37 ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా అలీప్ సంస్థ 45 కోట్ల పెట్టుబడులు, 2500 మందికి ఉద్యోగాలు చిత్తూరు జిల్లాలో కుప్పం అనుకుంటున్నా తెలిసి కుప్పంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి 13.7 ఎకరాలని వీరు ఈ పార్క్ కోసం వినియోగించడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఇఫ్కో కిసాన్ 870 కోట్ల పెట్టుబడులు, 25,000 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు వచ్చే విధంగా ఎంఎస్ఎంఈ పార్క్ కిసాన్ ఎంఎస్ఎంఈ పార్క్ని మీరందరూ కూడా చూసే ఉంటారు. చిత్తూరు తిరుపతి హైవేలో ఉంటుంది. అక్కడ ఒకప్పుడు ఏదో యూరియా ప్లాంట్ ఏదో పెట్టడానికి ప్రయత్నం చేసి అది సాధ్యం కాక ఇప్పుడు దాన్ని ఒక ఎంఎస్ఎంఈ పార్క్గా డెవలప్ చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాము. వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఏది ట్యాక్స్ బెనిఫిట్స్ కానివ్వండి, లేకపోతే లీజ్ స్టాంప్ డ్యూటీస్ కానివ్వండి, వీటన్నిటిని కూడా కన్సిడర్ చేయమని చెప్పేసి మాత్రమే అడగటం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఎంఎస్ఎంఈ పార్క్ పాలసీ ఏదైతే ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించిందో మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు రావడానికి కారణం ప్రభుత్వం ముందు చూపుతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అనేక పాలసీస్ ఎంఎస్ఎంఈ పాలసీ కానివ్వండి, ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానివ్వండి, అనేక దాదాపు 11 పాలసీలు ఏర్పాటు చేసి అప్రూవ్ చేసిన క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. ఆ పాలసీలకు అనుగుణంగా ఈ పెట్టుబడులన్నీ కూడా మన రాష్ట్రం రావటం, ఆ పాలసీలకు అనుగుణంగానే ఆ పాలసీలో ఏదైతే ఇన్సెంటివ్స్ని ప్రభుత్వం ప్రకటించిందో
వాటిని మాత్రమే ఈ ఎంఎస్ఎంఈ పార్క్ డెవలపర్స్ అందరూ కూడా అడుగుతాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో ఏంటంటే అప్రూవల్ ఆఫ్ క్యాపిటల్ సబ్సిడీ 5 lakh per acre కానివ్వండి, అదేవిధంగా నాలా ఛార్జెస్ని వేవ్ చేయమని కానీ, అసలు నాలా చట్టమే రద్దు చేసి అనుకోండి, నాలా ఛార్జెస్ని వేవ్ చేయమని కానివ్వండి, అదేవిధంగా దానికి కావాల్సిన రహదారి వసతులు, విద్యుత్ వసతులు, లేకపోతే నీటి వసతులు ఏర్పాటు చేయమని కూడా కోరటం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా పాలసీలకు అనుబంధంగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని హెచ్ఎఫ్సిఎల్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనకు చేసిన సిఫార్సులకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ హెచ్ఎఫ్సిఎల్ 1197 కోట్ల రూపాయలు హెచ్ఎఫ్సిఎల్ సంస్థ మడకసిరలో, అనంతపురం డిస్టిక్లో 1197 కోట్ల రూపాయలు పెట్టుబడితో 870 ఉద్యోగాలు వచ్చే విధంగా కల్పించే విధంగా ఒక ఫ్యాక్టరీని ప్రతిపాదించడం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ సంస్థ ముఖ్యంగా ఆప్టికల్ ఫైబర్, వైఫై డివైజెస్, అన్లైసెన్స్డ్ బ్యాండ్, బ్యాక్హాల్ రేడియో, ఎలక్ట్రానిక్ ఫ్యూజ్, థర్మల్ వెపన్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇంతకుముందు డెక్స్టాన్ ఏదో ఒక కంపెనీ ఉంది, దానికి పోటీగా కూడా ఏర్పాటు అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నాకు తెలిసి ఇదే అనుకుంటాను, మన యాపిల్కి ఏంటంటే అల్యూమినియం ఫాయిల్స్ తయారు, హిండాల్కో, అది వేరే కంపెనీ, సారీ. మరి యోజన పర్యాటక సాంస్కృతిక శాఖ 3 ప్రపోజల్స్ తీసుకురావడం జరిగింది. అవి ఏంటంటే మంత్రాలయంలో వెంకటేశ్వర లాడ్జ్ 3 స్టార్ హోటల్ని ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా మంజీరా హాస్పిటాలిటీ వారు అమరావతిలో 4 స్టార్ హోటల్ ఏర్పాటు చేయడానికి, మరి ఎన్కామ్ వైజాగ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 4 స్టార్ హోటల్ వైజాగ్లో ఏర్పాటు చేయడానికి ఏదైతే ప్రతిపాదనలు చేశారో వాటిని ఆమోదించడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. వీళ్ళందరూ ఏంటంటే ఈ వెంకటేశ్వర లాడ్జ్కి గతంలోనే 4.4 ఎకరాలు 2017లోనే హోటల్ నిర్మించడానికి అనుమతి ఇవ్వటం జరిగింది. అది 33 సంవత్సరాల లీజ్ పీరియడ్తో ఇవ్వటం జరిగింది. దాంట్లో కేవలం 2.87 ఎకరాల్లోనే 3 స్టార్ హోటల్ నిర్మించి ఆ హోటల్ని నిర్వహిస్తూ ఉన్నారు ఆ సంస్థ. ఇంకా మిగిలిన 1.5 ఎకర్స్ 1.6 ఎకర్స్లో కూడా ఇంకొక 3 స్టార్ హోటల్ని నిర్మించి ఈ లీజ్ పీరియడ్ ఏదైతే 33 సంవత్సరాలు ఉందో దాన్ని 67 సంవత్సరాలకి పొడిగించమని, అదేవిధంగా ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలసీ ఉందో ఆ పాలసీ ప్రకారం కావాల్సినవన్నీ కూడా ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా సంస్థలన్నీ కూడా ఎస్జిఎస్టీ ఇన్సెంటివ్స్, స్టాంప్ డ్యూటీ ఇన్సెంటివ్స్, తర్వాత ఎస్జిఎస్టీ ఇన్సెంటివ్స్, తర్వాత ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఇండస్ట్రీ ప్రకారం టారిఫ్ ప్రకారం ఉన్నాయి. ఆల్రెడీ టూరిజంని ఇండస్ట్రీకి గుర్తించాం కాబట్టి అదే రేట్స్ వర్తిస్తాయి. అవన్నీ కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇంధన శాఖ కూడా అనేక పెట్టుబడులకు సంబంధించి ప్రతిపాదనలు చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే సత్యసాయి జిల్లా ఎన్పి కుంట మండలం మర్రికొమ్మదిని గ్రామంలో ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ఇతర డెవలపర్లచే రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ కెపాసిటీలు మరియు విండ్ రిసోర్స్ అసెస్మెంట్ స్టడీలకు కేటాయించిన దరఖాస్తు చేసిన ప్రాంతాలతో ఓవర్లాపింగ్ లేకుండా రెఫెక్స్ సోలార్ ఎస్పీవి 5 లిమిటెడ్కు 100 మెగావాట్, అదేవిధంగా ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద 30 సంవత్సరాల కాలానికి లీజుకు రెంటల్స్ ఎకరానికి 31,000
చొప్పున ప్రతి 2 సంవత్సరాలకు 5% పెంచేలా లీజు ప్రతిపాదికన ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటే, అది కూడా కమిట్మెంట్ ఏం లేదు, వాళ్ళు ఈ 100 మెగావాట్ ప్లాంట్ని స్థాపించడానికి ప్రతిపాదన చేయడం జరిగింది. ప్రభుత్వానికి వారికి సరిపోయిన ల్యాండ్స్ ఉండి ఆల్రెడీ అలాట్ చేసిన, ఎందుకంటే కొంత డిస్టెన్స్ జ్యూరిస్డిక్షన్ లేకపోతే వేవ్ లెన్స్ ఏవైతే ఉంటాయో అవి వేరే వాళ్ళతో ఓవర్లాపింగ్ కాకుండా చూసి భూమి అందుబాటులో ఉంటే వాళ్ళకి 31,000 రూపాయలకి పర్ ఎకర్కి లీజుకి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. వీళ్ళు 480 కోట్ల రూపాయలు పెట్టుబడి, అదేవిధంగా 345 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా, ఉపాధి అవకాశాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. వీరికి 600 ఎకరాలు కేటాయించమని చెప్పేసి కోరటం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ ప్రాజెక్టు నంద్యాల జిల్లా కోటపాడు గ్రామం నుండి నంద్యాల జిల్లా అవుకు మండలంలోని అవుకు గ్రామాలకు మార్చేందుకు డెవలపర్లు వచ్చి రెన్యూవబుల్ ఎనర్జీ, అంటే ఇంతకుముందు ఆల్రెడీ అలాట్మెంట్ అయింది కానీ దాన్ని ప్లేస్ షిఫ్టింగ్ చేయడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. దీని ద్వారా 1,500 కోట్ల పెట్టుబడి, 950 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి తెలియజేస్తాను. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెకి ఏదైతే ఉందో ముత్తుకుంట గ్రామం సత్యసాయి జిల్లాలో 800 కోట్ల పెట్టుబడి, 320 మంది ఎంప్లాయ్మెంట్ లభించే విధంగా మరి సోలార్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద నవయుగ ఇంజనీరింగ్ కమిటీ లిమిటెడ్ ద్వారా అల్లూరి ఏఎస్ఆర్ జిల్లా గుజ్జిలి స్టంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టును 1,500 మెగావాట్ నుండి 2,400 మెగావాట్కి సామర్థ్యానికి పెంచేందుకు గుజ్జిలి పిఎస్పి కోసం జలవనరుల శాఖ మార్గదర్శకాలు మరియు లభ్యతకు అనుగుణంగా చంపావతి నది నుండి గుజ్జిలి పిఎస్పి కోసం వార్షిక ఎవాపరేషన్ నష్టాలకు సంబంధించి వన్ టైం ఫిల్లింగ్ మరియు 0.98 ఎంసీఎంకు 18 ఎంసీఎం నీటి కేటాయింపునకు చేసి, మరియు చింత గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కొప్పోలు పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ 360 మెగావాట్ల నుండి 2,400 మెగావాట్ల సామర్థ్యానికి పెంచేందుకు మరి వాటికి కావాల్సిన నీటిని కేటాయించడానికి చేసిన ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా 15,455 కోట్ల పెట్టుబడులు, అదేవిధంగా 8,400 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఈ ట్రైబల్ ఏరియాలో ఇటువంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేసేటప్పుడు అక్కడ ఎటువంటి వివాదాలు తలెత్తకోకుండా స్థానికులతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుని వారి ఆమోదాన్ని కూడా పొందటానికి ప్రయత్నం చేసి, అంటే అక్కడ ప్రాజెక్టు ఎవరు ఏర్పాటు చేయాలనుకున్నా కూడా ట్రైబల్స్ని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకోకుండా వారిలో ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేయకుండా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సూచించడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఏదండి పంపుడ్ స్టోరేజ్, దీనికి ల్యాండ్ కంటే కూడా వాటర్ అలాట్మెంట్ కోసం, ఎందుకంటే వాటర్ని హైట్లో నుంచి కిందకి తీసుకొచ్చి మళ్ళీ రీసైకిల్ చేస్తారు వాటర్ని, డ్యామ్స్. ఎస్. అదేవిధంగా హెక్సా ఎనర్జీ BH5 ప్రైవేట్ లిమిటెడ్ వైఎస్ఆర్ కడప జిల్లాలోని జమ్మలమడుగు మరియు ముద్దునూరు మండలాల్లోని గ్రామాల్లో 100 మెగావాట్ విండ్ కెపాసిటీ మరియు 60 మెగావాట్ సోలార్ కెపాసిటీతో హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్స్ కోసం ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనవి చేస్తాను. మరి అదేవిధంగా వారు కోరిన భూమి అందుబాటులో ఉంటే గనక వారికి 31,000 ఏదైతే ఎనర్జీ పాలసీ ఉందో 31,000 రూపాయలు పర్ ఎకర్ 5% ఇంక్రీజ్తో ఇవ్వడం జరుగుతుంది. ఈ సంస్థ 1,200 కోట్ల పెట్టుబడులు, 380 మందికి ఎంప్లాయ్మెంట్ లభిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరో 3 ప్రతిపాదనలు బ్రైట్ ఫ్యూచర్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు సెరెంటికా రెన్యూవబుల్ ఇండియా 24 ప్రైవేట్ లిమిటెడ్కు, మన బ్రైట్ ఫ్యూచర్ ఏమో 349 మెగావాట్లు, సెరెంటికా 2 ప్రాంతాల్లో 2 ప్లాంట్లు 250 మెగావాట్లు,
300 మెగావాట్లు విండ్ ఎనర్జీ ప్లాంట్స్ ఏర్పాటు కోసం చేసిన ఏదైతే ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఆగస్టు మాసంలో మనందరికీ తెలుసు హెవీ రెయిన్స్ మూలంగా జిల్లాలో కృష్ణా, వెస్ట్ గోదావరి జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో చెరువులు తెగిపోవటం కానివ్వండి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏదైతే ఉంటాయో కాలువలు, చెరువులు దెబ్బతిన్న విషయం తమనందరికీ తెలిసిందే. వాటన్నిటిని కూడా రిపేర్ చేయడానికి 5,714,5,714.58 లక్షల రూపాయలతో 392 ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరద నష్ట మరమ్మతు మరియు పునరుద్ధరణ పనులకు ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ విషయంలో మరి సరైన సమయంలో టెండర్స్ పిలిచి సక్రమంగా పనులు పూర్తి అయ్యేటట్టు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 57.15 కోట్లు. వాటర్ యూజర్స్ అసోసియేషన్ గుర్రపుటెక్క కలుపు తొలగింపు పనులు అప్పగింపు కోసం 5 లక్షల నుండి 10 లక్షలకు ద్రవ్య పరిమితిని పెంచేందుకు ప్రభుత్వ మెమో నెంబర్ ICD-01-325 కాడా జారీ చేసిన చర్యను ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఇంతకుముందు 5 lakhs వరకు నామినేషన్ మీద వర్క్ ఇచ్చేవాళ్ళు ఇది తూడుకాటను తీసేయటానికి. ఎందుకంటే ఈ తూడుకాట కృష్ణా గోదావరి జిల్లాలో మేబీ ఇంకా వేరే జిల్లాల్లో కూడా పెద్ద సమస్యగా మారిపోయింది వాటర్ ఫ్లోకి. ప్రత్యేకంగా బ్రిడ్జెస్ వచ్చే చోట కాళ్ళ మీద బ్రిడ్జెస్ దగ్గర అవి అంటుకుపోయి నీళ్లు ప్రవాహం వేగం తగ్గటం మూలంగా రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాటర్ యూజర్స్ అసోసియేషన్కి ఎన్నికలు జరిగి యూజర్స్ అసోసియేషన్ దీంట్లోకి వచ్చినాయి కాబట్టి వాళ్ళకి 5 లక్షల నుంచి 10 లక్షలకి నామినేషన్ పరిమితిని పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఏపీ షెడ్యూల్ తెగల కమిషన్ చట్టం 2019 మరియు యాక్ట్ నెంబర్ 30/2020 మరియు యాక్ట్ నెంబర్ 25/2023 సవరణల ప్రకారం సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 1 మరియు సబ్సెక్షన్ 3ను సవరించే ముసాయిదా బిల్లుకు ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్ తెగల సంక్షేమం మరియు అభ్యున్నతికి అర్థవంతంగా దోహదపడే అధిక అర్హత కలిగిన మరియు అనుభవజ్ఞులైన వ్యక్తులకు ఇది అవకాశాన్ని అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ఉప సమూహాలలో షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణ అమలు చేయటానికి, సమాజంలో వారి ఏకీకృత మరియు ఏకరీతి పురోగతిని నిర్ధారించడానికి ఏపీ ఆర్డినెన్స్ నెంబర్ 02/2025 తేదీ డేటెడ్ 17/4/2025 స్థానంలో రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టబోయే ముసాయిదా బిల్లు ఆమోదం కోసం సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖ SIBP సిఫార్సు మేరకు ఆంధ్రప్రదేశ్లోని నాయుడుపేటలో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్, కాపర్ క్లాడ్ లామినేట్ మరియు EMS ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి మెస్సర్స్ సిర్మా SGS టెక్నాలజీస్ లిమిటెడ్ మరియు దాని జాయింట్ వెంచర్లు 26.7 ఎకరాల భూమిని కేటాయించిన అభ్యర్థును ఆమోదించేందుకు మరియు ఏపీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4O మరియు ఏపీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4O కింద 1,595 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడి కోసం ప్రాజెక్టులను పరిగణలోకి తీసుకోవడం ద్వారా 2,168 ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చేసిన ప్రతిపాదనలు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా ఏంటంటే కొత్త MSMEలు డెవలప్ అవుతాం కానివ్వండి, అదేవిధంగా కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టే వాళ్ళకి కానీ ఈ పాలసీ కింద ఎలక్ట్రానిక్ పాలసీ తమకు కూడా తెలుసు. లాస్ట్ 2 కేబినెట్ సమావేశాల ముందు అనౌన్స్ చేయటం జరిగింది. ఆ పాలసీల ద్వారా పెట్టుబడులు ఈ రాష్ట్రంలోకి ఈ రూపంలో కూడా వస్తున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇటువంటి మంచి పాలసీస్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందడానికి కూడా దోహదపడుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. 1,195 కోట్ల పెట్టుబడి, అదేవిధంగా 2,125 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రతిపాదన చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇదే పాలసీ కింద హిండాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్
ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఎక్స్ట్రూజన్ ఫెసిలిటీ స్థాపించడానికి మెసెస్ హిండాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ చేసిన ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుని కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా 586 కోట్ల పెట్టుబడి, అదేవిధంగా 613 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చేస్తాను. ఇందాక నేను చెప్పే కదా, యాపిల్ సంస్థకి యాపిల్ ఫోన్స్ తయారు చేయడానికి ఏదైతే అల్యూమినియం బాడీ ఉంటుందో ఆ బాడీని తయారు చేయడానికి వీళ్ళు ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. అంటే అల్యూమినియం ఎక్స్ట్రూజన్స్, అల్యూమినియాన్ని రకరకాల షేప్స్లో వాళ్ళు తయారు చేసి ఇంటర్నేషనల్ బిజినెస్ పెంచడానికి ఇది దోహదపడుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ఇండస్ట్రీ స్థాపించడం ద్వారా అనేక ఎంఎస్ఎంఈలకు కూడా అవకాశం లభిస్తుంది. అంటే సబ్సిడరీస్ లేకపోతే యూనిట్లకు, కొత్త యూనిట్లకు కూడా అవకాశం లభిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా గ్రీన్ ట్యాక్స్ ఏదైతే ఉందో, గత ప్రభుత్వంలో ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా ఈ గ్రీన్ ట్యాక్స్ ద్వారా అనేక సమస్యలు ఎదుర్కోవటం, ఆర్థికంగా నష్టపోవటం, అనేక ఉద్యమాలు చేయటం మనందరం కూడా చూసాం. వాళ్ళ క్వార్టర్లీ ట్యాక్స్, ఒక 7 సంవత్సరాల వెహికల్స్, అంటే జీవితకాలాన్ని బట్టి వివిధ రకాల స్లాబ్స్లో విపరీతమైన ట్యాక్స్ వేయటం గత ప్రభుత్వం. మరి ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా ఎదుర్కొంటున్న సమస్యను దృష్టిలో పెట్టుకుని మరి ఈ కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,500 రూపాయల నుంచి త్రైమాసిక పన్ను ఆధారంగా కాకుండా 1,500 మరియు 3,000గా కొత్త పన్ను రేట్లు నిర్ణయించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ నెంబర్ 4 ఆఫ్ 2025 స్థానంలో ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ బిల్లు 2025ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టడానికి ఆర్ఎన్బి శాఖ చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఆ ట్యాక్సెస్ని మారుస్తూ ఇంతకుముందు ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు అసెంబ్లీలో పెట్టి బిల్లు రూపంలో తీసుకురావడం జరుగుతుంది. నెల్లూరు నవాపేటలోని నెల్లూరు రోడ్డు ఎడమ వైపున ఉన్న ప్రస్తుత మార్కెట్ యార్డ్లో కొత్త కూరగాయల మార్కెట్ నిర్మాణం కోసం నెల్లూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించిన 22.7 ఎకరాల భూమిని కొత్తగా నిర్మించిన 5,000 మెట్రిక్ టన్నుల గోడౌన్ మరియు హైవేకి అప్రోచ్ రోడ్డు మినహా నిర్దేశించిన షరతులతో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కు కేటాయించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కాకపోతే చిన్న మాడిఫికేషన్తో చేయడం జరిగింది. అంటే వెజిటేబుల్ బిజినెస్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా చేసిన ప్రతిపాదన కాకుండా ఆ వెజిటేబుల్ వ్యాపారం ఏదైతే ఉందో రైతు బజార్ ద్వారా నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎక్స్టెంట్ని ఉపయోగించుకొని మంచి క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉండే విధంగా రైతు బజార్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ రైతు బజార్ ఆధ్వర్యంలో అక్కడ ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. జాతీయ జల్ జీవన్ మిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో తాగునీటి సరఫరా పథకాల ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్ రూరల్ విధానాన్ని ఆమోదించడానికి మరియు నోటిఫికేషన్ జారీ చేయడానికి పంచాయతీరాజ్ మరియు గ్రామీణ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ విధానం వలన రాష్ట్ర వ్యాప్తంగా నీటి వనరుల స్థిరమైన నిర్వహణ మరియు బాధ్యతాయుతమైన వినియోగం, కమ్యూనిటీ మేనేజ్డ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రోత్సహించబడుతుంది. మౌలిక సదుపాయాల దుర్వినియోగం మరియు నష్టాన్ని తగ్గించడానికి ఉత్తమ ఓఎండ్ఎం పద్ధతుల ద్వారా ఏదైతే పర్ హెడ్ ఎంత వాటర్ అయితే 55 లీటర్స్ పర్ హెడ్ అని చెప్పేసి పర్ డే ఆ నీటిని సక్రమంగా అందించడానికి, అదేవిధంగా చేతి పంపులు కానివ్వండి లేకపోతే ఈ వాటర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా ఆపరేట్ చేయడానికి, తద్వారా నీటిని ప్రతి ఒక్కరికి కూడా మంచినీటిని సరఫరా చేయడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి దానికి ఓఎండ్ఎం విధి విధానాలని ఏదైతే ఉందో ప్రతిపాదన చేశారో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. గ్రీన్ఫీల్డ్ మరియు బ్రౌన్ ఫీల్డ్ విశ్వవిద్యాలయాలు రెండింటికి డిగ్రీలు తప్పనిసరి ఉమ్మడి ధృవీకరణ అవసరాన్ని తొలగించి రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను నియంత్రించే నియంత్రణ చట్ట సభ్య వ్యవస్థను క్రమబద్ధీకరించే దృష్టితో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు చట్టం 2016 యొక్క సెక్షన్ 3, 4 మరియు 5 సెక్షన్లని సవరించడానికి మరియు సెక్షన్లు 2,
11A మరియు 33A కింద ఉన్న నిబంధనలు తొలగించడానికి ఆర్డినెన్స్ ప్రకటనకు బదులుగా అదే ముసాయిదా బిల్లును రానున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టడానికి మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంటే ఈ మాడిఫికేషన్ మూలంగా ప్రైవేట్ యూనివర్సిటీస్ రాష్ట్రంలోకి రావడానికి, రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయటంలో ఉన్న సమస్యలను అధిగమించడానికి ఈ మాడిఫికేషన్లో అమెండ్మెంట్స్ ప్రతిపాదించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. అదేవిధంగా అమరావతిలో ఏదైతే నీటిపారుదల మౌలిక సదుపాయాల కోసం ఏదైతే టెండర్ పిలిచారో మన నీటి సరఫరా, మురుగునీటి పారుదల, విద్యుత్ మరియు ఐసిటి కోసం యుటిలిటీ డక్ట్లు, పునర్వినియోగ వాటర్ లైన్ మరియు అవెన్యూ ప్లాంటేషన్ నిర్మాణం కోసం L1 బిడ్ను ఆమోదించడానికి ఏపీసీఆర్డీఏ కమిషన్కు అధికారం ఇవ్వడం, ఈ పనులను L1 బిడ్ అప్పగించడానికి LOI జారీ చేయడానికి చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. మెగావారికి వచ్చినట్టుంది అది లోయెస్ట్ L1 బిడ్. కృష్ణానది యొక్క వివిధ రీచ్ల వద్ద ప్రకాశం బ్యారేజీ ముందు తీరం నుండి ఇసుకను డీసిల్టింగ్ చేయటం అనే పనుల నామకరణాన్ని కృష్ణానది యొక్క వివిధ రీచ్ల వద్ద ప్రకాశం బ్యారేజీ ముందు తీర్మానాన్ని డీసిల్టింగ్ చేయటం అనే నామకరణంగా సవరించడానికి పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే అక్కడ ప్రాపర్ డెప్త్ లేదా వాటర్ స్టోరేజ్ పెంచడానికి డీసిల్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో శాండ్ అనే వర్డ్ వాడటం మూలంగా ఎన్జిటి నామ్స్, రకరకాల సాంకేతిక సమస్యలు తలెత్తడం మూలంగా ఏ ఐడియాతో అయితే ఎయిమ్తో అయితే దాన్ని చేస్తున్నామో దాన్ని నామకరణం చేయాలి, సిల్ట్ అని చెప్పేసి నామకరణం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అంటే కృష్ణానది యొక్క వివిధ రీచ్ల వద్ద ప్రకాశం బ్యారేజ్ ముందు తీర్మానం డీసిల్టింగ్ చేయటం. ఇంతకుముందు అంటే ఇసుకను డీసిల్టింగ్ చేయటం అని ఉండేది, ఇసుకను తీసేసి సిల్ట్ తొలగించడం. మంగళగిరి గోల్డ్ క్లస్టర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ రూల్స్ 2025 ఆమోదం కోసం మరియు రాజధాని ప్రాంతంలో రత్నాలు మరియు ఆభరణాల పార్క్ ఏర్పాటు చేసేందుకై గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో 78.01 ఎకరాల విస్తీర్ణంలో మంగళగిరి గోల్డ్ క్లస్టర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ను ప్రారంభించడానికి మరియు అమలు చేయడానికి ఏపీసీఆర్డీఏ కమిషనర్కు అధికారం ఇచ్చేందుకై పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇది ప్రత్యేకంగా మా ప్రియతమ యువనేత మన హెచ్ఆర్డీ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ప్రత్యేక ఇంట్రెస్ట్తో ఈ ప్రతిపాదన చేయటం జరిగిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే అక్కడ కొన్ని వేల మంది పద్మశాలి సోదరులు ఈ వీవింగ్ కాకుండా ఈ గోల్డ్ వర్క్లో ఎక్కువ మంది స్థిరపడ్డారని చెప్పి వారికి మంచి నైపుణ్యాలు నేర్పించడం కానివ్వండి, లేకపోతే వారికి బిజినెస్ అవకాశాలు కల్పించడం కానివ్వండి, వారు పోటీలో నిలబెడతారు. ఎందుకంటే రకరకాల సంస్థలు వస్తున్నాయి, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు, స్వర్ణకారులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. సో మన మంగళగిరి ప్రాంతం, మన స్థానికులు ఆంధ్రప్రదేశ్లో వారికి దీని మీద నైపుణ్యాలు పెంచడానికి కానివ్వండి, వారికి వ్యాపార అవకాశాలు మెరుగుపరచడానికి కూడా ఈ పార్క్ ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇది ప్రత్యేక శ్రద్ధతో మన నారా లోకేష్ గారి ప్రత్యేక శ్రద్ధతో ఈ పార్క్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. రెవెన్యూ GOMS నెంబర్ 84 రెవెన్యూ శాఖ తేదీ 24/2/2023 ప్రకారం థర్డ్ పార్టీల ఆక్రమణలో ఉన్న 347 మంది ఆక్రమణలో ఉన్న అదనపు భూముల అంటే ఎక్సెస్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో 327 మంది చేతుల్లో ఎక్సెస్ భూములు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా రెగ్యులరైజ్ చేయడానికి చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగింది. ఎందుకంటే కొన్ని పదుల సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి ఈ ఎక్సెస్ ల్యాండ్స్కి ఇవన్నీనేమో కొనుక్కోవటం కానివ్వండి, ఆక్రమణ ఉండటం కానివ్వండి, అంతా కూడా వేరే 327 మంది వ్యక్తులు ఆధీనంలో ఉంది. కానీ దాన్ని ఏమీ చేసుకోలేక రకరకాల లిటిగేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ లిటిగేషన్ తొలగించడానికి మరి రెగ్యులరైజేషన్ చేయడానికి మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంటే ఎకరాలు కాదు, ఎకరాలు 347 మంది ఉన్నారు. ఉందా? ఎకరైజ్ ఇవ్వలేదు. 347 మంది అంటే ఇండివిజువల్ అప్లికేషన్స్ మన రెవెన్యూ శాఖ దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఆ అప్లికేషన్స్ ఆమోదించడం జరిగింది. సత్యసాయి జిల్లా మడకశిర మండలం గౌడనహల్లి గ్రామంలో ఉన్న సర్వే నెంబర్ 167.2 171-3
4 ఎకరాలలోని మొత్తం ప్రభుత్వ భూమిని మొత్తం 5.97 ఎకరాలు ఏపీఐసికి బదిలీ చేసి ఆ భూమిలో ఉచితంగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అందరికీ ఇల్లు విధానం ప్రకారం తిరుపతి జిల్లా తిరుపతి అర్బన్ మండలం సెట్టిపల్లి గ్రామంలోని ప్రతి ప్లాట్ యజమానికి కనీసం 2 సెంట్లు కేటాయించడానికై రెవెన్యూ శాఖ జీఓఎంఎస్ నెంబర్ 173 తేదీ 15/2/2019కు పాక్షిక సవరణ చేసేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ సెట్టిపల్లిలో ఏంటంటే కొంత ప్రభుత్వ భూమిలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆక్యుపేషన్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. గతంలో ఏంటంటే 2019లో ఈ జీవో 173లో వాళ్ళందరితో నెగోషియేట్ చేసి, అంటే కలెక్టర్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఏ విధంగా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి స్టడీ చేసిన తర్వాత ఎవరైతే ఆక్యుపేషన్లో ఉన్నారో భూమిని ఆధీనంలో ఉందో వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మాణం ఇంటి స్థలాన్ని కేటాయించాలి, తర్వాత ఎటువంటి క్లెయిమ్స్ చేయకూడదని ఆ ఎంక్రోచర్స్తో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం, ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. కానీ దాంట్లో ఎంత ఎక్స్టెంట్ ఇవ్వాలి, సెంట్ ఇవ్వాలా, సెంటునరీ ఇవ్వాలా, కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు సవరించి ఆ జీవోని సవరించి 2 సెంట్లు ఇచ్చే విధంగా, ఏదైతే అందరికీ ఇల్లులో భాగంగా అర్బన్ ఏరియాలో 2 సెంట్స్, రూరల్ ఏరియాలో 3 సెంట్స్ ఏదైతే ఈ ప్రభుత్వ పాలసీ ఉందో దానికి అనుగుణంగా 2 సెంట్లు కేటాయించాలని చెప్పేసి ఆమోదం తెలిపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 19(2), సెక్షన్ 36(1)(h)లను సవరిస్తూ ఆ సెక్షన్లలో కుష్టు వ్యాధి లేదా ఏదైనా ఇతర అనే పదాలను తొలగించేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లు ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీపం 2 పథకం కింద అర్హత కలిగిన 5 కిలోల ఎల్పీజీ సిలిండర్లను 14.2 కిలోల దేశీ ఎల్పీజీ సిలిండర్గా మార్చడానికి వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు పౌర సరఫరా శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ట్రైబల్ ఏరియాలో ఎక్కువగా 5 కిలోల సిలిండర్స్ను వాడతారు. దాన్ని 14.2 కిలోల సిలిండర్స్గా మార్చి దానికి ఏదైతే దీపం 2లో మనం సబ్సిడీ ఇస్తున్నామో, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందో వాటన్నిటిని కూడా వాళ్ళకి ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నెక్స్ట్ 2 ఉన్నాయి కదా, లాస్ట్లో ఇచ్చారు. ప్రపోజల్ ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ యాక్ట్ 1920, మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955, ఏపీసీఐడి యాక్ట్ 2014, ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ యాక్ట్ 2016ని అమెండ్మెంట్ చేయడానికి చేసిన ప్రతిపాదన. అమెండ్మెంట్ ఏంటంటే మ్యాక్సిమం హైట్, అంటే మనం హై రైజ్ స్ట్రక్చర్ అనగానే 18-24 ఉంటుంది, 18 మీటర్లు దాటి. సో దాన్ని 18 మీటర్ల నుంచి 24 మీటర్లు. ఇప్పుడు ఏంటంటే 18 మీటర్లు అనగానే హై రైజ్ కిందకు వస్తుంది. ఇప్పుడు ఆ 18 మీటర్లని 24 మీటర్లకి పెంచడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఈ మధ్య హై రైజ్ బిల్డింగ్స్ని కట్టడానికి చాలామంది ముందుకు వస్తున్నారు, అపార్ట్మెంట్స్ కానివ్వండి, కమర్షియల్ కానివ్వండి. సో వాళ్ళు అప్రూవల్స్ తీసుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, డిలే అవుతుంది అని చెప్పేసి ప్రాసెస్ 24 మీటర్లకి పెంచినా కూడా ఎక్కడా కూడా నిబంధనలు సవరించాల. ఇది ఫైర్ రిక్వైర్మెంట్ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అనుమతుల విషయంలో కానీ ఎక్కడా కూడా రిలాక్సేషన్ లేకోకుండా కేవలం 18 మీటర్లు హై రైజ్ బిల్డింగ్, ఇప్పుడు 24 మీటర్లు ఎత్తున్న బిల్డింగ్స్ని హై రైజ్ బిల్డింగ్స్గా పరిగణించే విధంగా అమెండ్మెంట్ చేయడానికి ప్రతిపాదన చేశారు. మహారాష్ట్రలో 24 మీటర్లు ఉంది హై రైజ్ బిల్డింగ్ అంటే, కర్ణాటకలో 21 మీటర్లు హై రైజ్ బిల్డింగ్ అని ఉంది. కాబట్టి వేరే రాష్ట్రాల్లో వాటన్నింటిని పరిగణలో తీసుకుని ఇక్కడ డెవలప్మెంట్ని స్పీడప్ చేయడానికి ఈ ప్రతిపాదన చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఈ కేబినెట్ మీటింగ్లో ప్రత్యేకంగా మీ అందరికీ తెలిసిందే, జిఎస్టీని కేంద్ర ప్రభుత్వం సవరించడం, 4 స్లాబ్ల విధానాన్ని 2 స్లాబ్ల విధానానికి తీసుకురావటం, మరి ఈ స్లాబ్ రేట్స్ని కూడా తగ్గించటం, ఇవన్నీ కూడా దేశంలో వ్యాపారాన్ని పెంచడమే కాకుండా పేదల మీద, ప్రజల మీద ఆర్థిక భారాన్ని కూడా తగ్గించే విధంగా నిర్ణయం తీసుకున్నందుకు
మరి వ్యాపారవేత్తల మీద కానివ్వండి, వ్యాపారాల మీద కూడా ఆర్థిక భారాన్ని తగ్గించే విధంగా తీసుకున్న నిర్ణయానికి క్యాబినెట్, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అభినందించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి అదేవిధంగా మొన్న ఈరోజు 2-3 రోజుల నుంచి మీ అందరూ చూశారు, తురకపాలెం గుంటూరు జిల్లాలో ఒక కొత్త రకం వైరస్ కానివ్వండి, లేకపోతే కొంత జ్వరం, కొత్త రకమైన జ్వరాలకి గురయ్యి కొన్ని మరణాలు కూడా జరిగినాయి. దీని మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇప్పటికే నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి బ్లడ్ శాంపిల్స్ పంపించడం, ఆ శాంపిల్స్ రిజల్ట్స్ కూడా ఈరోజు రావడం జరుగుతుందని చెప్పేసి మన తెలియజేశారు. సో మా వైద్య శాఖ మంత్రి గారు కూడా గ్రామాన్ని సందర్శించి దాని మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేస్తూ, మానిటర్ చేస్తూ, అవసరమైతే దేశంలో ఎక్కడ ఎక్స్పర్ట్స్ ఉన్నా కూడా ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వీరికి వైద్య సేవలు అందించడానికి ప్రజలు ఆందోళన చెందొద్దని మరి ముఖ్యమంత్రి గారు స్పెషల్గా చెప్పడం జరిగింది, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ఈ క్రషర్స్లో, అదేవిధంగా లైమ్ స్టోన్ మైన్స్లో, జూట్లో ఎక్కువగా పనిచేస్తారు. మరి వాటి మూలంగా ఏమైనా లంగ్స్ ఏదైనా అయిందా అనేది ఇంకా ప్రత్యేకంగా దాని ఎటువంటి నిర్ధారణ జరగలేదు. ఈ బ్లడ్ శాంపిల్స్ అన్నిటి కూడా పంపించాం కాబట్టి నేషనల్ లెవెల్ ఎక్స్పర్ట్స్ని కూడా మన ఇన్స్టిట్యూట్స్కి పంపించాం కాబట్టి అది రాగానే నేషనల్ లెవెల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వారికి వైద్య సేవలు అందించడం జరుగుతుందని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని గురించి కూడా ప్రస్తావించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎస్, అవన్నీ కూడా లేదు, 1 monthలో చేశారు. కాదు, ఇది కొత్త వైరస్, దాని పేరు కూడా ఏదో ఉంది, ఎస్ కొత్త రకం డిసీజ్ ఇది. దీనికి సంబంధించి మనకి ప్రాపర్ రిపోర్ట్స్ లేకోకుండా తగు చర్యలు కూడా తీసుకోలేం. నేషనల్ లెవెల్ ల్యాబొరేటరీస్కి ఈ శాంపుల్స్ పంపించడం జరిగింది. ఈరోజు ఆ రిపోర్ట్స్ కూడా వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఇస్తామని చెప్పారు. రాగానే దాని మీద ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయాలి, తప్పకోకుండా అన్ని విధాలకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాను. ఎటువంటి వసతులు, వైద్య వసతులు కావాలన్నా కూడా ఏర్పాటు చేస్తానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా మనం చేస్తాను. 40 కదా, 23 మంది ఎంతమంది, 25 మంది ఎంతమంది. కాకపోతే దాదాపు 100 మందికి ఈ సిమ్టమ్స్, 100 మందికో 70 మందికో ఈ సిమ్టమ్స్ గురయ్యారని కనపడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. 31/8/2025 మొత్తం అప్పటి వరకు ఉన్నట్టు. అంతకుముందు 2018లో కొంత రెగ్యులైజ్ చేశారు. ఏదో 3,200 3,400 అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ సర్వే ప్రకారం 31/8/2025కి 59,000 అనాథరైజ్ కన్స్ట్రక్షన్, అదే 39,000 ఎంతో నేను చెప్పే కదా. సో డీవియేషన్స్, అదేవిధంగా 10,000 మంది ఎక్స్ట్రా ఫ్లోర్స్ వేయటం, వాళ్ళందరూ కూడా రెగ్యులైజ్ చేయాలి. అదే అది చేయలేదనే కదా. తర్వాత చేయదని ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు అదేనండి, 2018లో చేశాము, తర్వాత వచ్చిన ప్రభుత్వం దాని మీద నియంత్రణ లేకపోవడం మూలంగా మళ్ళీ 59,000 క్రాపప్ అయిపోయింది. అదే ఇప్పుడు చేద్దామనే. ఇప్పుడు ఎస్ అంటే ఇప్పుడు పేదవాళ్ళు, నీ బోటోళ్ళు నా బోటోళ్ళు అనాథరైజ్గా కట్టేశారు, పేదవాళ్ళకి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత డీవియేషన్ అని చెప్పేసి అధికారులు, ఇప్పుడు ఈ ప్రభుత్వం నియంత్రణ చేస్తుంది కాబట్టి ఇవన్నీ బయటపడ్డాయి. పేదోడు కాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు, లేకపోతే ఉద్యోగస్తులు, లేకపోతే చిన్న వ్యాపారస్తులు కొనుక్కున్నారు, లేకపోతే కట్టుకున్నారు. చట్టవిరుద్ధం అని చేయలే, చట్టవిరుద్ధం అని చెప్పలా. ఆ డేట్ని ఏదైతే ఉందో ఆ డేట్ని పొడిగించమని చెప్పేసి చెప్పడం జరిగింది తప్పితే ఇది చట్టవిరుద్ధం అని చెప్పలా. చట్టవిరుద్ధం అయితే గతంలో అనేక ప్రభుత్వాలు ఇటువంటి బీపీఎస్లు తీసుకొచ్చినాయి. కాకపోతే ఏంటంటే 2018 2019లో రెగ్యులైజ్ చేశారు. అప్పుడు కూడా ఏంటంటే దాదాపు 39,000 ఎన్నో చేశారు. ఏదైనా ఏ కేసు ఉన్నా కూడా, ఒకవేళ కేసు ఉండి ఏదైనా జడ్జిమెంట్ 39,000 రెగ్యులైజ్ చేశారు అప్పుడు.
ఇంకా 3,000 ఎంతో పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ని డిసైడ్ చేయాలి. వాళ్ళు డబ్బులు కట్టినా కూడా ఇది రెగ్యులరైజేషన్ కోసం డబ్బులు కట్టారు, కానీ గత ప్రభుత్వం దాని మీద ఏం చర్యలు తీసుకోకుండా వదిలేశారు. గత ప్రభుత్వంలో మరో 59,000 ఈ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ లేకపోతే ఎక్స్ట్రా ఫ్లోర్స్ వేయటం కానివ్వండి ఇవన్నీ చేశారు. సో ఈ క్రెడాయి లేకపోతే నారెట్కో వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ మీద ప్రజల రిక్వెస్ట్ మీద ఒకసారి బీపీఎస్ ఇవ్వడం జరిగింది. అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పారు, ఈ ప్రతిసారి ఈ విధంగా చేయటం సబబు కాదు, ఇక నుంచి కట్టిన తర్వాత రెగ్యులేషన్ చేసే కంటే కూడా కట్టేటప్పుడే దాన్ని నివారించండి, అవసరమైతే అధికారులు బాధ్యులైన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోండి. ఎవరైతే ఈ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ మొదలు పెడతారో వెంటనే మనకిప్పుడు చాలా రకాల సర్వేస్, గూగుల్ సర్వేనా శాటిలైట్ సర్వేస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ సర్వేస్ని ప్రతిరోజు గమనిస్తూ ప్రతి వారం గమనిస్తూ ఇటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏదైనా ఉంటే వెంటనే డిమాలిష్ చేయండి. వాళ్ళని పూర్తిగా కట్టినిచ్చేదాకా మనం చూస్తూ ఉండి అప్పుడు కట్టించే కంటే వాళ్ళు గోడలు మొదలు పెట్టంగానే నిర్మాణం మొదలు పెట్టంగానే వెళ్ళి డిమాలిష్ చేయండి అని చెప్పేసి చెప్పారు. అయిండొచ్చు, కిరాయి వాళ్ళదే కాదు, అధికారులు మేబీ కొంతమంది రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఉండొచ్చు. ఎందుకంటే 2019 చేసాం, తర్వాత 5 సంవత్సరాల్లో నియంత్రణ కోల్పోవడం మూలంగా అయ్యా అసలు నేనేమనలేదే. నేనంటే చిచి నేను జాలి అంటలా, ప్రజల మీద జాలి, వైసీపీ మీద జాలి లేదు, వైసీపీ మీద జాలి లేదు, ప్రజలు అక్కడ ఇబ్బంది పడింది. అవునండి, నాలా యాక్ట్ కాదు. ఇప్పుడు మీరు బిల్డింగ్ కట్టుకోవాలంటే బిల్డింగ్ ప్రపోజల్ ప్రకారం నిబంధనలు ఉన్నాయి కదా, మీరు పర్మిషన్ తీసుకోవాలి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఫీజు కట్టాలి, లేకపోతే నీ మెజర్మెంట్స్ ఏంటి అప్రూవల్, సెట్ బ్యాక్స్, హైటు అన్నీ కూడా నియంత్రణలు ఉన్నాయి కదా, వాటికి లోబడి కట్టుకోవాలి. వాటికి అతిక్రమించి కట్టారనుకోండి అవి అనాథరైజ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. అలా పర్మిషన్ తీసుకోకుండా కట్టి అనాథరైజ్ కన్స్ట్రక్షను, పర్మిషన్ లేకుండా అడిషనల్ ఫోర్స్ చేస్తే అవన్నీ కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కదా. నేను 5 సంవత్సరాలు ఎందుకు చెప్పానంటే 2019కి బీపీఎస్ తీసుకొచ్చి రెగ్యులర్ చేశారు. చేసిన తర్వాత 3,400 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి డబ్బులు కట్టి, కానీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలా. మరి బీపీఎస్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి 5 సంవత్సరాలైనా సరే దీన్ని కఠినంగా నియంత్రిద్దామనే ఆలోచన కూడా గత ప్రభుత్వంలో జరగలేదేమో. దాని మూలంగా ఈ అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రజల్ని సమస్యను దృష్టిలో పెట్టుకుని ఈరోజు చేయడం జరిగింది. ఒకవేళ ఆపేయమని ఉంటే ఆ సుప్రీంకోర్టుని ఎవరు కూడా అధిగమించలేరు కదా. ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టు, నాకైతే దాని మీద అవగాహన లేదు, ఒకవేళ మీరు చెప్పినట్టు సుప్రీంకోర్టు దీని మీద ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చి ఉంటే ఆ జడ్జిమెంట్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుంది ప్రభుత్వం. డబ్బుల కోసం కాదు, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని. ఓకే సార్, ఏ తప్పు చేసినా కూడా దానికి ఒక జరిమానా ఉంటుంది. కోర్టులోకి వెళ్ళినా దాని లక్ష్యం ఏమీ లేదు. వాళ్ళకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంతమంది రాజకీయ నాయకుల అండతో, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తుల అండతో ఇల్లీగల్గా నిర్మించుకున్నారు, అప్పుడు చూస్తూ ఉన్నారు. సో దాని మూలంగా వచ్చిన ఇబ్బందులు అధిగమించడం కోసం ఈ బీపీఎస్ తీసుకురావడం జరిగింది. పీపీపీ మోడ్లో ఏంటంటే వాళ్ళు పెట్టుబడి పెట్టి ఇప్పుడు దాకా ప్రభుత్వం ఏదైతే ఖర్చు పెట్టిందో అది ప్రభుత్వ పెట్టుబడి, ఇక ఫర్దర్ డెవలప్మెంట్ చేయడానికి ఏదైతే కావాలో ఆ పెట్టుబడి అంతా కూడా పీపీపీ వాళ్ళు తీసుకొస్తారు. దీంట్లో సీట్స్ని ఏదైతే 15% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూల్కి ఇవ్వాలి, 35, సో దానికి కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసుకుని సెల్ఫ్ ఫైనాన్సింగ్ వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఏ స్టూడెంట్కి కూడా అధిక ఆర్థిక భారం పడకోకుండా ఈ పీపీపీని చేస్తారు. గత గవర్నమెంట్కి ఏంటంటే ఈ 7 హాస్పిటల్స్ ఏదైతే పూర్తి చేశారో అది సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద నిర్వహించాలని, లేకపోతే ఇంకా రకరకాల విధానాలతో నిర్వహించాలని చెప్పేసి
అప్పుడు ప్రభుత్వం నిర్ణయించింది. ఆఖరికి పులివెందుల్లో కూడా పూర్తి చేయలేకపోయింది. ఆర్థిక సమస్యలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో పూర్తి చేయడానికి కావాల్సిన పెట్టుబడుల కోసం ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కూటమికి అప్పగించబడింది. సో ఈ ఆర్థిక సమస్యను దృష్టిలో పెట్టుకుని పీపీపీ మోడ్లో త్వరగా పూర్తి చేసి 2027-28కి ఈ హాస్పిటల్స్ని, కాలేజెస్ని స్టూడెంట్స్కి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో త్వరగా పూర్తి చేస్తానికి, తర్వాత ఎక్కడ కూడా అదనంగా ఆర్థిక భారం పడదు. ఒకటే అయితే అదే చెప్తున్నాను. ఎస్, అవన్నీ ఒకటే కాదంట్లా. ఒకటే అయినప్పుడు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఆర్థిక సమస్యల మూలంగా కదా. ఒక ప్రాపర్ ఇది నిర్వహించలేక, లేకపోతే ఆర్థిక సమస్యల మూలంగానే ఆ కాలేజీని పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు పీపీపీ మోడ్ ద్వారా వీటిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఏమిచ్చారు? జనసేన పార్టీ వాళ్ళు మా రిపోర్టును